శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతి పని యందు విజయం కలుగుతుంది. సుఖవంతమైనటువంటి ఒక జీవితం కూడా ఉంది. విదేశ ప్రయాణాలు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి పొందడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని చిన్న చిన్న ఆటంకాలతో పనులు నెరవేరడం జరుగుతుంది. ప్రతి పనికి ఏదో రకమైన ఒక చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడి పనులు మాత్రం సవ్యంగా జరుగుతూ ఉంటాయి. అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంది. అనారోగ్యం కూడా రావచ్చు. కానీ ఎప్పుడు చంచల బుద్ధితో ఉంటారు ఈ కుంభరాశి వారు. ఈ నెలలో అభివృద్ధి ఉంటుంది, ధనాదాయం ఉంటుంది. అనుకున్న పనులు ఈరోజు అనుకున్న పనులు ఇంకా 2 రోజుల తర్వాత ఆ పని నెరవేరవచ్చును. కానీ మనశ్శాంతి లేకుండా కాలం గడుపుతూ ఉంటారు. ఇక మొదటి వారం చూసుకున్నట్టయితే కుటుంబ కలహాలు, దేనిపోని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. తెగని ఆలోచనలు, కుటుంబంలో చిక్కులు రావడము, తెగని ఆలోచనలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ధన వ్యయము, డబ్బు ఖర్చు కావడము, యత్నకార్య భంగము, చేసే ప్రతి పనిలో కూడా భంగం ఏర్పడము, మనశ్శాంతి లేకుండా జరగడం ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ వారం వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ధనలాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, యత్నకార్యసిద్ధి జరుగుతుంది. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు మాత్రం కంపల్సరీగా వస్తుంటాయి. పెండింగ్ పనులు పూర్తి కావడం లాంటివి కూడా జరగవచ్చు. ఆ పెండింగ్ పనులు ఎప్పుడైతే మీరు పూర్తి చేస్తారో దానివల్ల సంఘంలో విలువ పెరగడానికి, అంటే సంఘంలో అంటే ఆఫీసులో కానీ 10 మందిలో కానీ మీకు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం చేసే పనులలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఆ చిక్కులు వెంటనే సమసిపోవడానికి కూడా ఆస్కారం కనబడుతూ ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేయడము, డబ్బు నష్టపోవడము, వృధా కలహాలు జరుగుతూ ఉంటాయి. స్థిరమైనటువంటి ఒక ఆలోచనలు లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రయాణం చేస్తున్నారు, వెళ్తారు, కానీ ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, గమ్యస్థానం ఏది అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ప్రయాణం చేస్తారు. దానివల్ల ఇబ్బందుల పాలవుతారు. డబ్బు నష్టము, ఆరోగ్య నష్టం 2 జరుగుతూ ఉంటాయి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే దేశ సంచారం, ఎప్పుడు తిరగడం, మీరు సరి అయిన ఒక నిర్ణయం తీసుకోకపోవడము, ఎప్పుడు మనోవ్యాకులత, సరి అయినటువంటి ఒక నిర్ణయం లేకపోవడం వల్ల మనోవ్యాకులత ఏర్పడుతుంది. మనసు ఎప్పుడు చంచలంగా ఉండడము, స్థిరమైనటువంటి ఒక నిర్ణయం లేకపోవడము. ఇందులో కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆ కొత్త వారితో పరిచయం ఏర్పడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనుకోకుండా అతని యొక్క మాటలకు లొంగిపోయి డబ్బు నష్టపోకండి, ఆరోగ్యాన్ని నష్టపోకండి. దానివల్ల కొత్త వారితో పరిచయము, అనారోగ్యము, రకరకాల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కుంభరాశి వారికి ఈ నెలలో. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటూ మనోనిబ్బరంతో కాలం గడుపుకుంటూ ప్రతి పనిని తగు విధంగా ఆలోచన చేసుకుంటూ ముందుకు అడిగేయండి. ఈ నెలలో మీ యొక్క కష్టాలు నెరవేరి దూరంగా పోవాలంటే ప్రతిరోజు సుందరాకాండ పారాయణం చేయడం చాలా మంచిది. రోజుకొక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు, మొత్తం పుస్తకం కాకుండా రోజుకొక 2 అధ్యాయాలు చేయడం, వచనం కావచ్చు, వాల్మీకి రాసిన సంస్కృత శ్లోకాలు చదువుకుంటే చాలా మంచిది. అది కాదంటే వచనం చదువుకోవచ్చు, లేదా ఎంఎస్ రామారావు గారి యొక్క సుందరాకాండ అయినా పారాయణం చేయొచ్చు. ఇవన్నీ నా నుంచి కావు అనుకున్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇది చేయడం వల్ల మీకు వచ్చినటువంటి కష్టాలు దూరంగా పోయి మీకు మనశ్శాంతి పడుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సుందరాకాండ పారాయణం కానీ, ఆ సుందరాకాండ వాల్మీకి రామాయణంలోది సుందరాకాండ కావచ్చు, లేదా వచనం సుందరాకాండ కావచ్చు, లేదా ఎంఎస్ రామారావు గారు రచించిన సుందరాకాండ కావచ్చు. ఇవి ఏవి కాదంటే హనుమాన్ చాలీసానన్నా కనీసం మీరు ప్రతిరోజు పారాయణం చేయండి. కష్టాల నుంచి గట్టెక్కి సుఖంగా సంతోషంగా ఉండండి. ఇది శుభం.